కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ విమర్శించారు. ఆదివారం గంగాధర మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పరాభవ నామ సంవత్సర ప్రారంభంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తమ 3వ బడ్జెట్ను ప్రవేశపెట్టిందని, అయితే ఈ బడ్జెట్ ఎవరికి ఉపయోగపడుతుందో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. దాదాపు 3.27 లక్షల కోట్ల అప్పులు చేసిన పరిపాలనలో ఎలాంటి మార్పు కనిపించడం లేదని, రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం మోపుతున్నారన్నారు. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప మహాలక్ష్మి కింద 2,500 నగదు, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం, విద్యార్థులకు స్కూటీలు, గృహజ్యోతి వంటి ఏ ఒక్క హామీ నెరవేరలేదన్నారు. ఎకరానికి 12,000 రైతు భరోసా ఇస్తామని చెప్పి రైతులకు వంచారని, గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు కూడా ఈ బడ్జెట్లో సరిపోదని ఆరోపించారు. నమస్కారం. ఈరోజు గౌరవ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ దొంగ హామీలు ఇచ్చి ముచ్చటగా 3వ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. మరి 3వ బడ్జెట్ ఎవరికి ప్రయోజనకరంగా ఉంది? సకల జనులకా, కాంగ్రెస్ కాంట్రాక్టర్లకా, ఎవరికి ఉందని చూస్తే తెలంగాణ ప్రజలందరికీ, అన్ని సామాజిక వర్గాలకి పెద్ద గుండు సున్నా, గాడిద గుడ్డే ఈ బడ్జెట్ మనకు కనబడతాం. గతంలో కాంగ్రెస్ హయాంలో ఇక్కడ తాగుదామంటే నీళ్లు లేవు, సాగు చేసుకుందామంటే చుక్క నీరు లేకని పరిస్థితులలో తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఉన్నటువంటి సందర్భాలలో ఆనాడు తెలంగాణ ఉద్యమం సాగించినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి వచ్చిన తెలంగాణ ఒక దేశానికి రోల్ మోడల్గా మరి నిలిపి ప్రతి బడ్జెట్ కూడా దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత భారీ బడ్జెట్, అన్ని వర్గాలకు సకల జనుల మెప్పించే విధంగా అన్ని వర్గాలు మరి ముందుకు తీసుకుపోయే విధంగా ఆనాడు కేసీఆర్ గారి బడ్జెట్ ఉంటే, ఇదే వ్యవసాయ రంగానికి 26-27 బడ్జెట్లో 23,179 కోట్లు మాత్రమే ఇచ్చారు. వ్యవసాయ రంగానికి ఆనాడు కేసీఆర్ గారు పెద్దపీట వేసి రైతులు రాజులను చేయాలనే లక్ష్యంతో ఆనాడు చేసినటువంటి బడ్జెట్కి ఈనాడు చేసే బడ్జెట్కి అందులో చారానా బిల్ల 2 పంటలకు ఆయన చెప్పిన రైతు భరోసా కూడా సరిపోవు. ఈయన ఇచ్చినటువంటి ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిండో ఆ బడ్జెట్ ఆయన కరెక్ట్గా ఇస్తే 2 భరోసాలు రెగ్యులర్గా, అంటే ఆయన చెప్పిన రైతు భరోసా ఎకరాన 12,000 కౌలు రైతులకు ఇచ్చే డబ్బులు, ఉపాధి హామీ వాళ్ళకి ఇచ్చే డబ్బులు లెక్క పెడితే 2 సార్ల రైతు భరోసా ఇవ్వలేడుగా. ఇక మిగతా వ్యవసాయం అంతా దండగనే కదా. దానికి పెద్దపీట వేయాల్సినటువంటి అది